not willing to write different judgment, accepting the Justice Ghosh version. కాబట్టి ఇది బెంచ్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ నాట్ 2 judges బెంచ్. అంటే కన్క్లూజన్ ఒకటే గానీ కారణాలు వేరే. అవి కూడా చెప్పరు, అవి కూడా వాళ్ళకి అవసరం అనుకుంటే వేరే రీజన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు దోషులుగా ప్రకటిస్తే దోష నిర్ధారణ అయినట్టు. ఇప్పుడు అదే జరిగిందని భావించాలి. కన్విక్షన్ అంటే హైకోర్టు ఆర్డర్ ని సెటిసైడ్ చేశారు. రైట్, హైకోర్టు ఆర్డర్ కరెక్ట్ కాదు, ట్రయల్ కోర్టు ఇచ్చింది కరెక్ట్ అని చెప్పి ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ ని అప్హెల్డ్ చేస్తూ హైకోర్టు జడ్జిమెంట్ సాటిస్ఫైడ్ చేశారు. రైట్, కాబట్టి ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చిన కన్విక్షన్ ఆ సెంటెన్స్ ఫోర్స్ లోకి వస్తుంది. అంటే ఇప్పుడు శశికళ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఇంకేమన్నా మిగిలి ఉంటాయా? శశికళ వరకు నో ప్రత్యామ్నాయం, ఇస్ అల్టిమేట్ గా ఇస్ ఓవర్. అంతే, ఆమె జైలుకి వెళ్ళాలి. అపీల్ ఏం లేదు, ఏదో రివ్యూ అని క్యూరిటివ్ పిటిషన్స్ అని ఉంటాయి. మరి అది ఏం చేశారో చూడాలి. అది అంతకు మించి యాజ్ ఆన్ టుడే షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్, షీ ఈజ్ కన్విక్టెడ్, షీ షుడ్ గో టు జైల్. అంటే సుప్రీం కోర్టు టైం కూడా ఇచ్చుంటారు, ఇన్ని రోజుల లోపల మీరు సరెండర్ అవ్వాలి ట్రయల్ కోర్టు అని. మొత్తం మీద శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో శశికళ ముఖ్యమంత్రి ఆశలపై పూర్తి స్థాయిలో నీళ్లు చల్లినట్టే అయింది. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు గత 10 రోజులుగా జరుగుతోన్న తమిళనాడు రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడుతుందనే ఆశించే అవకాశం కనిపిస్తోంది. అయితే దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరమే. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తీర్పుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్లీజ్. సార్, వాస్తవానికి ఘోష్ తన తీర్పు పాఠాన్ని చదువుతున్న తర్వాత 5 నిమిషాల తర్వాత తిరిగి మై కొలీగ్ విల్ సప్లిమెంట్ అని చెప్పడంతో అమిత్ రాయ్ కూడా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇలాంటి అవినీతి పాల్పడిన వాడికి మరింత కఠినంగా శిక్షించాలంటూ తన యొక్క పూర్తి పాఠాన్ని, తన ఘోష్ చేసినటువంటి తీర్పు పాఠాన్ని సమర్థిస్తూ తాను కూడా చెప్పడంతో ఈ తీర్పు ముగిసింది. ఇక్కడతో సుప్రీంకోర్టు ఈ రాజకీయ సంక్షోభానికి తెరదీసినట్లే. కింది కోర్టు వేసినటువంటి శిక్షను ఖరారు చేయడంతో శశికళ జైలుకు పోవటం సత్యం. ప్రసాద్, శశికళ జైలుకు పోవడం సత్యం. దీనికి సంబంధించి వెంటనే శశికళ ట్రయల్ కోర్టు దగ్గరికి వెళ్లి సరెండర్ కావాలి. మిగిలిన శశికళతో పాటు తన బంధువులంటి ఇళవరసు, అదేవిధంగా సుధాకర్, వీరంతా కూడా ముగ్గురు కూడా కింది కోర్టు ఏదైతే విచారణ జరిపిందో ఆ కింది కోర్టు వద్దకు వెళ్లి వాళ్ళు సరెండర్ అవుతున్నట్లుగా వెంటనే సరెండర్ అవ్వాలి. ఆ మేరకు శిక్ష ఖరాయినట్లే శశికళ జైలుకు పోవడం సత్యం. అంటే అప్పట్లోగా ఆమె లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే వాస్తవానికి దే హావ్ టు సరెండర్ టు ద ట్రయల్ కోర్టు. ట్రయల్ కోర్టు ఏదైతే ట్రయల్ చేశారో, ఎక్కడైతే ప్రత్యేక కోర్టు విచారణ జరిపిందో ఆ కోర్టు వద్దకు వెళ్లి వీళ్ళు వెంటనే సరెండర్ కావాలి. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కూడా వెంటనే సుప్రీంకోర్టు నుంచి రిజిస్ట్రార్ జైల్లో తన యొక్క ధర్మాసనం యొక్క తీర్పును వెంటనే సంబంధిత కోర్టుకు పంపించడం జరుగుతుంది. వెంటనే చర్యలు కూడా చాలా వేగవంతంగా జరుగుతాయి. శశికళ జైలుకు పోవడం సత్యం. రైట్ ప్రసాద్. కృష్ణయ్య గారు, అంటే ఇమ్మీడియట్ గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆమె లొంగిపోవాల్సిన అవసరం ఉంటుందా? కొంత టైం వస్తే అవకాశం ఉంటుందా? కోర్టు ఏదైనా టైం లిమిట్ ఇస్తే ఆ టైం లోపల చేయాలి. కోర్టు ఇమీడియట్ అంటే ఇమీడియట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు చెన్నైలో ఉన్నారు కదా, వాళ్ళు కర్ణాటకలో లొంగిపోవాలా కాబట్టి రీజనబుల్ టైం ఇస్తారు. వాళ్ళ కౌన్సిల్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా టైం అడిగి ఉంటారు కూడా. రైట్, ప్రస్తుతం చెన్నై గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర మా స్పెషల్ రిపోర్టర్ దినకర్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో అక్కడ పరిస్థితి అప్డేట్ చేస్తారు. లైవ్ లో దినకర్, సుప్రీం కోర్టు శశికళను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. వెంటనే లొంగిపోవాలని కూడా సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దినకర్, రైట్, 4 ఏళ్ల శిక్ష విధించిన సుప్రీంకోర్టు, అంటే గతంలో ఇచ్చిన కోర్టు తీర్పును బలపరుస్తూ సుప్రీం తన ఆదేశాన్ని వెలువరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం చూస్తున్నాం. ఇప్పటికే అనుభవించిన శిక్షను మినహాయించింది సుప్రీంకోర్టు. ఇంకా మిగిలి ఉన్న శిక్షా కాలం 3 ఏళ్ల శిక్షా కాలాన్ని శశికళ అనుభవించాల్సిన పరిస్థితి. అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న శశికళను దోషిగా సుప్రీంకోర్టు నిర్ధారించింది.
పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గోల్డెన్ బే రిసార్ట్స్ ఏదైతే ఉందో పోలీసులు దాదాపు ఇక్కడ వందలాది మందిని ఇక్కడ డిప్లాయ్ చేసినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఎవరిని కూడా లోపలికి పోనిటువంటి పరిస్థితిని నెలకొంది. ఇక్కడ మొత్తం ఒక కొద్ది క్షణాల కిందట తీర్పు రావడంతో శశికళ 4 సంవత్సరాల పాటు దోషిగా తేలడంతో ఇక్కడ మాత్రం హై అలర్ట్ ని ఏర్పాటు చేశారు పోలీసులు. లోపలికి ఎవరిని కూడా పోనివ్వనటువంటి పరిస్థితి మనకు నెలకొంది. ఇంతవరకు కొద్దిమంది ఎమ్మెల్యేలు కానీ ఆ తర్వాత మంత్రులు కానీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఐడి కార్డు చూపించి వాళ్ళు మాత్రమే లోపలికి పంపుతున్నారు. ఈ విజువల్స్ ని గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎన్టీవీ అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మంది పోలీసులు ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు వచ్చినా కానీ ఇక్కడ లోపలికి పోనీకోకుండా మొత్తం అంతా కూడా రిస్ట్రిక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదట పోలీసులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఇక్కడ కొద్దిమంది వాళ్ళు కూడా ఓ పన్నీర్సెల్వంకి మద్దతుగా ఉన్నటువంటి ఇక్కడ గ్రామస్తులు ఒక్కసారిగా నినాదాలు చేయడంతో ఈ యొక్క పోలీసులు అలర్ట్ అయ్యారు. సో దీంతో మొత్తం లోపల ఇంకా ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపల రిజార్ట్స్ లో ఎమ్మెల్యేలంతా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడానికి ఇక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోపల పరిస్థితి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కాసేపటి కిందట కొద్ది నిమిషాల కిందట కోర్టు ప్రొనౌన్స్ చేయడంతో ಈ ಅಪರಾಧಿಗಳು ಇಲ್ಲಿ ಎಷ್ಟೇ ಪ್ರಭಾವ ಇದ್ದ ವ್ಯಕ್ತಿಗಳಾದರೂ ಕೂಡ ಕಾನೂನು ಅವರನ್ನು ಬೆನ್ನು ಹಿಡಿಯುತ್ತದೆ ಮತ್ತೆ ತಪ್ಪಿತಸ್ಥರಿಗೆ ಖಂಡಿತವಾಗಿಯೂ ಶಿಕ್ಷೆ ಆಗ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ಈ ಒಂದು ತೀರ್ಮಾನದಿಂದ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳನ್ನು ನಮ್ಮ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನ ತೀರ್ಪಿನ ಪೂರ್ಣ ಪಾಠ ಬಂದ ನಂತರ ನಾನು ತಮಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. వెళ్ళడం జరిగింది. ఆ క్లీన్ సిగ్నల్స్ లో కూడా ఏంటి అంటే ఎవరైనా ఒకవేళ నేను దోషిగా తేలితే నెక్స్ట్ ఎవరు ఉంటారు శాసనసభ పక్ష నేత అన్న దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల దగ్గర ఒపీనియన్ తీసుకుంది. సెంగటయ్యన్ ఎడప్పాడి పళనిస్వామిల మధ్య ఉన్నటువంటి దీంట్లో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఇంకా శశికళ అక్కడే ఉన్నారు. ఎలా రియాక్ట్ అవుతారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో వీళ్ళ దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఈ యొక్క ప్లాన్ పక్కా వ్యూహంగా కూడా ఒక ప్లాన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దోషిగా తేలడం కన్ఫర్మ్ అయిపోయింది కనుక ఇక అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం రాజకీయంగా ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందన్నది మాత్రం ఓ పన్నీర్సెల్వం వర్గం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అనేక మంది పన్నీర్సెల్వం వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఓవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తుతో ఉన్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ ఎదురుగా సుశిక్షితులైనటువంటి పోలీసులంతా కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు చూద్దాం, రైట్ సైడ్ పోలీసులు మొత్తం ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ ఎదురుగా మాత్రం స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు స్పెషల్ డ్రెస్సెస్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఏదైనా గొడవలు జరిగినా కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా సుశిక్షితంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి ప్లటూన్స్ ని భారీగా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి పోలీస్ దళాలను ఇక్కడ చెప్పారు. ఇక్కడే కాదు, పోయస్ గార్డెన్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఉంది. ఒకసారి వెళ్దాం. ఇలా మొత్తం ఈ ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇది చెన్నై నుండి మదురైకి వెళ్లే ప్రాంతం. ఇప్పటికీ ఎన్టీవీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు కూడా 40 ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 50 నుంచి 60 మంది పోలీసులు పెట్టడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం పోలీసులకు సంబంధించిన ఉన్నతాధికారులు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇంకా భారీగా పోలీసులు వెళ్తున్నారు. పోలీసులు కాన్వాయ్ తో కూడినటువంటి వెళ్తుంది లోపలికి. మనం గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర చూస్తున్నాం. ఐజీ కూడా వెళ్ళినట్టుగా మనకు లోపల సమాచారం. భారీగా పోలీసులు ఇక్కడ చూస్తున్నాం. అనేక మంది ఎమ్మెల్యేలని ఏమైనా తరలిస్తారా లేకపోతే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పోలీస్ వాహనాలు, ఫుల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వాహనాలు వెళ్తున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ లోకి వెళ్లి అక్కడ శశికళ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తీసుకొస్తారా లేకపోతే కోర్టు ఆదేశించిన లోపల చూడొచ్చు సుశిక్షితులైనటువంటి పోలీసు వాళ్ళంతా కూడా ఉన్నారు. పూర్తి సెక్యూరిటీగా పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరుగుతుంది. అనేకమైనటువంటి ఇక్కడ ఐజీ స్థాయి అధికారులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి లోపల మనం వెళ్తున్నారు గోల్డెన్ బే రిసార్ట్స్ లోకి. సో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అక్కడ సెక్యూరిటీని దింపి మిగతా ఎమ్మెల్యేలని ఇక్కడ తీసుకొని వస్తారా లేకపోతే శశికళ వర్గం ఎలాంటి ఎత్తుగడలను చేయబోతుందన్న దానికి సంబంధించి కూడా అబ్జర్వేషన్ ఉంది. సో ఒక్కసారిగా
కోర్టు దోషిగా తేల్చడంతో గోల్డెన్ బే రిసార్ట్స్ లో మొత్తం అంతా పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులంతా కూడా ఇంత ముందు వరకు దాదాపు ఒక 20 వాహనాలని దగ్గరలో నిలబెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మన కెమెరామెన్ చెంచయ్య చూపిస్తున్నారు. ఈ విజువల్స్ లో దాదాపు వందలాది మంది పోలీసులు ఒక గోల్డెన్ బే రిసార్ట్స్ చుట్టూనే 1000 మందికి పైగా డిప్లాయ్ చేయాలని చెప్పి డీజీపీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరికొద్దిమంది సీనియర్ నేతలు కూడా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళను కూడా లోపలికి రమ్మని ఆదేశించడంతో ఓవైపు వాళ్ళు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం అధికంగా చూడొచ్చు, అనేక మంది రెవెన్యూకి సంబంధించి అలాగే పోలీసుకు సంబంధించినటువంటి అధికారులే ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. గోల్డెన్ బే